హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి గిట్ వర్సెస్ గిట్ హబ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ తెలుగు. సో గిట్ అండ్ గిట్ హబ్కి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి, సో గిట్ వర్సెస్ గిట్ హబ్ కంప్లీట్గా డీటెయిల్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో గిట్ వర్సెస్ గిట్ హబ్, వాట్స్ ద డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఏంటి, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, సో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే, సో మెనీ బిగినర్స్ థింక్ గిట్ అండ్ గిట్ హబ్ ఆర్ ద సేమ్ బట్ దిస్ ఆఫ్ డిఫరెంట్ పర్పసెస్. చాలా మంది ఏంటంటే లైక్ గిట్ అండ్ గిట్ హబ్ సేమ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అనమాట. లైక్ అవి సేమ్ కాదనమాట, లైక్ డిఫరెంట్ పర్పసెస్ అయితే సర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ గిట్ అండ్ గిట్ హబ్ అనేది లైక్ డిఫరెంట్ పర్పసెస్ అనేది సర్వ్ చేస్తూ ఉంటాయి. లైక్ గిట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో అదేం చేస్తుంది, లైక్ మన కోడ్లో ఏవైనా చేంజెస్ని చేసుంటూ, సో కోడ్లో చేసిన చేంజెస్ని ట్రాక్ చేయడానికి, అదేవిధంగా మన ప్రాజెక్ట్కి సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో, సో లైక్ వర్షన్స్ అంటే లైక్ డిఫరెంట్ వర్షన్స్లో చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు కదా ప్రాజెక్ట్లో. లైక్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి, అదేవిధంగా కోడ్లో చేసిన చేంజెస్ని ట్రాక్ చేయడానికి యూజ్ అయ్యే వర్షన్ కంట్రోల్ సిస్టమే గిట్ అనమాట. సో మరి గిట్ హబ్ అంటే ఏంటి అంటే, సో గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో గిట్ హబ్ అనేది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో ఈ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో ఏం చేయొచ్చు మనం, వేర్ యూ కెన్ స్టోర్, షేర్ అండ్ కొలాబరేట్ ఆన్ గిట్ రిపాజిటరీస్. సో గిట్ రిపాజిటరీస్ని మనం ఈ గిట్ హబ్ అనే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో స్టోర్ చేయొచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ని షేర్ చేయొచ్చు, అదేవిధంగా కొలాబరేట్ అవ్వచ్చు అనమాట, ఎఫిషియెంట్గా కొలాబరేట్ అవ్వచ్చు. సో ఇది మనకి లైక్ డిఫరెన్స్ అనమాట. లైక్ గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో ఒక టూల్ అనుకోండి లైక్ గిట్ అనేది. లైక్ అందులో మనం ప్రాజెక్ట్ సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ మేనేజ్ చేస్తాం, కోడ్ చేంజెస్ని ట్రాక్ చేస్తాం. సో గిట్ హబ్ ఏంటి, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అందులో మన గిట్ రిపాజిటరీస్, సో రిపాజిటరీస్ అంటే లైక్ మన ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం ఫైల్స్ రిపాజిటరీ క్రియేట్ చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం ఫైల్స్ అనేవి అందులో అప్లోడ్ చేస్తాం. సో కంప్లీట్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనమాట. సో ఆ గిట్ రిపాజిటరీస్ని లైక్ ఈ గిట్ హబ్ అనే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో స్టోర్ చేయొచ్చు, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ లింక్స్ని షేర్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా కొలాబరేట్ అయ్యి వర్క్ కూడా చేయొచ్చు అనమాట. సో సింపుల్ ఫార్ములా అని చెప్పేసి చూస్తే ఇక్కడ, సో గిట్ అనే వర్షన్ కంట్రోల్ టూల్. సో ప్రాజెక్ట్ సంబంధించిన డిఫరెంట్ వర్షన్స్ మేనేజ్ చేయడానికి, కోడ్ చేంజెస్ ట్రాక్ చేయడానికి యూజ్ అయ్యే వర్షన్ కంట్రోల్ టూల్ అనమాట. గిట్ హబ్ ఏంటి, ప్లాట్ఫామ్ అనమాట. గిట్ హబ్ అనేది ప్లాట్ఫామ్, గిట్ అనేది టూల్. సో గిట్ హబ్ అనేది ప్లాట్ఫామ్ టు హోస్ట్ గిట్ ప్రాజెక్ట్స్. సో గిట్ ప్రాజెక్ట్స్ని హోస్ట్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ గిట్ హబ్ అనమాట. సో బోత్ వర్క్ టుగెదర్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. సో టుగెదర్గా వర్క్ అవుతాయి కానీ బట్ నాట్ సేమ్ అనమాట. సో దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. సో బోత్ వర్క్ టుగెదర్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. సో ఇప్పుడు కంపారిజన్ చూస్తే, సో గిట్ వర్సెస్ గిట్ హబ్ కంపారిజన్ చూస్తే, సో అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ గిట్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం, తర్వాత గిట్ హబ్. సో డిఫరెన్సెస్ ఏముంటాయి గిట్ వర్సెస్ గిట్ హబ్ కంపారిజన్లో? సో గిట్ అంటే ఏంటి, వర్క్స్ ఆన్ యువర్ లోకల్ కంప్యూటర్. సో మన లోకల్ కంప్యూటర్లో వర్క్ అవుతుంది అనమాట గిట్ అనేది. లైక్ కోడ్ చేంజెస్ని ట్రాక్ చేయొచ్చు, వర్షన్ హిస్టరీస్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. లైక్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కదా ప్రాజెక్ట్కి, సో డిఫరెంట్ వర్షన్ హిస్టరీ అని మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా డజంట్ రిక్వైర్ ద ఇంటర్నెట్ ఫర్ బేసిక్ ఆపరేషన్. సో బేసిక్ ఆపరేషన్స్కి లైక్ లోకల్ కంప్యూటర్లో వర్క్ అవుతుంది కాబట్టి, సో మన కంప్యూటర్లో లోకల్గా వర్క్ అవుతుంది కాబట్టి లైక్ బేసిక్ ఆపరేషన్స్కి ఇంటర్నెట్ అనేది రిక్వైర్డ్ ఉండదు అనమాట. సో ఫర్దర్గా గిట్ హబ్లో లైక్ ప్రాజెక్ట్ని హోస్ట్ చేయడం కానివచ్చు, సో వాటికి లైక్ ఇంటర్నెట్ అనేది యూజ్ అవుతుంది. బట్ బేసిక్ ఆపరేషన్స్కి అయితే గిట్లో ఇంటర్నెట్ అనేది అవసరం ఉండదు అనమాట. సో యూజ్ టు క్రియేట్ కమిట్స్ అండ్ మేనేజ్ బ్రాంచెస్. సో కమిట్స్ అంటే ఏంటి, లైక్ సేవ్ చేయడానికి, మా కోడ్ చేంజెస్ని సేవ్ చేయడానికి. సో సేవ్ చేసినప్పుడల్లా సో అదొక చెక్ పాయింట్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఏవైతే చేంజెస్ చేసుకుంటామో సో దాన్ని కమిట్ అంటాం అనమాట. సో కమిట్ అంటే సేవ్ చేయడం. సో అలా సేవ్ చేసినప్పుడు అదొక చెక్ పాయింట్ లాగా యాక్ట్ అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఆ చేంజెస్కి లైక్ మళ్ళీ రీడైరెక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా అది అలో చేస్తాను అనమాట మనకి మళ్ళీ ఆ చేంజెస్కి రిటర్న్ అవ్వడానికి, అదేవిధంగా బ్రాంచెస్ని మేనేజ్ చేయడానికి మళ్ళీ అలో చేస్తుంది. సో యూజ్ టు క్రియేట్ కమిట్స్ అండ్ మేనేజ్ బ్రాంచెస్. సో ఇది లైక్ గిట్ అంటే. సో ఇప్పుడు గిట్ హబ్ అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే, స్టోర్స్ గిట్ రిపాజిటరీస్ ఆన్లైన్. సో ఏదైతే గిట్ రిపాజిటరీస్ ఉంటాయో, సో రిపాజిటరీస్ అంటే ఏంటి, లైక్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనమాట. లైక్
రిపాజిటరీలో కంప్లీట్గా మా ప్రాజెక్ట్ ఫైల్స్ కానివచ్చు సో అవంతా కూడా ఉంటాయి. సో గిట్ రిపాజిటరీస్ని ఆన్లైన్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ గిట్ హబ్ ఉంది. సో ఇందులో ఏంటి లైక్ ఆన్లైన్లో మనం హోస్ట్ చేస్తాం కాబట్టి లైక్ స్టోర్ చేస్తాం కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా కొలాబరేషన్ అనేది ఈజీ చేస్తాం అనమాట. సో గిట్ హబ్ మేక్స్ కొలాబరేషన్ ఈజియర్. సో సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే లైక్ డిఫరెంట్ డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. సో మేక్స్ కొలాబరేషన్ ఈజియర్. అదేవిధంగా హెల్ప్స్ షేర్ ప్రాజెక్ట్స్ విత్ అదర్స్. సో మనం స్టోర్ చేసిన ప్రాజెక్ట్స్ని లైక్ ఆ ప్రాజెక్ట్ లింక్స్ అనేవి అదర్స్తో షేర్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా యూజ్డ్ బై రిక్రూటర్స్ టు వ్యూ యువర్ వర్క్. సో మన వర్క్ని అయితే షోకేస్ చేసుకోవచ్చు అనమాట గిట్ హబ్ యూజ్ చేసి. గిట్ మేనేజెస్ యువర్ ప్రాజెక్ట్ వైల్ గిట్ హబ్ హెల్ప్స్ యూ షేర్ ఇట్ విత్ ద వరల్డ్. సో గిట్ ఏంటి మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే టూల్ అనమాట. సో గిట్ యూజ్ చేసి మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేయొచ్చు. లైక్ డిఫరెంట్ వర్షన్స్ మేనేజ్ చేయడం, కోడ్ చేంజెస్ని ట్రాక్ చేయడం కానివచ్చు. సో అవంతా కూడా చేయొచ్చు. సో గిట్ హబ్ ఏంటి, ఇట్ హెల్ప్స్ యూ షేర్ ఇట్ విత్ ద వరల్డ్. సో ఆ గిట్ రిపాజిటరీస్ని ప్రాజెక్ట్ని లైక్ మనం షేర్ చేయవచ్చు అనమాట. సో ప్రాజెక్ట్ని స్టోర్ చేసి సో ప్రాజెక్ట్ లింక్స్ని అయితే లైక్ షేర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది మనకి. సో గిట్ వర్సెస్ గిట్ హబ్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ అని చెప్పేసి. సో గిట్ అంటే ఏంటి, ద టూల్. సో గిట్ అనేది టూల్, గిట్ హబ్ అనేది ద సర్వీస్. సో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో గిట్ హబ్ అనేది ప్లాట్ఫామ్, అదేవిధంగా గిట్ అనేది టూల్ అనమాట. సో కమ్యూనికేషన్ జరుగుతుంది. సో వీటి మధ్య లైక్ ఇట్ వర్క్స్ టుగెదర్ బట్ నాట్ ద సేమ్ అనమాట. సో గిట్లో ఏంటి, లోకల్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో లోకల్గా లైక్ మన కంప్యూటర్లో లోకల్గా వర్క్ అవుతుంది. సో గిట్ హబ్ ఏంటి, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట, లైక్ హోస్టింగ్ సర్వీస్, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో గిట్లో ఏంటి, మేనేజెస్ యువర్ కోడ్ హిస్టరీ లోకల్లీ ఆన్ యువర్ కంప్యూటర్. సో మన కంప్యూటర్లో లోకల్గా లైక్ కోడ్ హిస్టరీ అంతా మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే గిట్ హబ్లో స్టోర్స్ యువర్ గిట్ రిపాజిటరీస్ రిమోట్లీ. సో ఆన్లైన్లో మా గిట్ రిపాజిటరీస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఏంటి, గిట్లో ట్రాక్ చేంజెస్, కమిట్స్, బ్రాంచెస్ అండ్ మెర్జెస్. లైక్ గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంటాయి. సో లైక్ చేంజెస్ని కానీ లైక్ కమిట్స్, బ్రాంచెస్, మెర్జెస్, సో ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గిట్ హబ్లో ఏంటి, ఇట్ ఫెసిలిటేట్స్ కొలాబరేషన్ అండ్ షేరింగ్. సో గిట్ పుష్, గిట్ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇదేం చేస్తాయంటే లైక్ కొలాబరేషన్, షేరింగ్ వంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ గిట్ ఏంటి అంటే వర్క్స్ ఆఫ్లైన్. గిట్ హబ్కి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఇంటర్నెట్ యాక్సెస్. అదేవిధంగా గిట్లో లైక్ ఇన్స్టాలేషన్ రిక్వైర్డ్ ఉంటుంది అనమాట, లైక్ టూల్ కాబట్టి లైక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా గిట్ హబ్ ఏంటంటే లైక్ వెబ్ బేస్డ్ ఇంటర్ఫేస్ అనమాట. అదేవిధంగా గిట్ వచ్చేసి ఫోకసెస్ ఆన్ లైక్ వర్షనింగ్ ఫంక్షనాలిటీ. సో వర్షనింగ్ ఫంక్షనాలిటీ మీద అయితే ఫోకస్ ఉంటుంది. గిట్ హబ్లో ఏంటంటే లైక్ కొలాబరేషన్ అండ్ మేనేజ్మెంట్ మీద అయితే ఫోకస్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డెవలపర్స్ ల్యాప్టాప్లో లైక్ గిట్ అనే టూల్ ఉంటుంది. సో గిట్ హబ్ సర్వర్ అనేది రిమోట్ లైక్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో మనం గిట్ రిపాజిటరీస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు, అదేవిధంగా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కీ డిఫరెన్స్ వచ్చేసి గిట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఆన్ యువర్ మెషిన్, గిట్ హబ్ ఈస్ ద హోస్టింగ్ సైట్ ఇన్ ద క్లౌడ్. సో హౌ దే వర్క్ టుగెదర్. సో గిట్ అండ్ గిట్ హబ్ అనేది టుగెదర్గా ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి చూస్తే, సో గిట్ ప్లస్ గిట్ హబ్ వర్క్ ఫ్లో. ఏ టిపికల్ డెవలపర్ వర్క్ ఫ్లో లుక్స్ లైక్ దిస్. సో ఏం చేస్తారు, డెవలపర్ ఏం చేస్తారు, లైక్ రైట్ కోడ్ ఆన్ యువర్ కంప్యూటర్. సో కంప్యూటర్లో కోడ్ రాస్తారు. సో యూజ్ గిట్ టు ట్రాక్ అండ్ సేవ్ చేంజ్. సో ఆ కోడ్లో ఏమైనా చేంజెస్ చేయడానికి కానీ ట్రాక్ చేయడానికి కానీ గిట్ని యూజ్ చేస్తారు. క్రియేట్ కమిట్స్ వెన్ ఎవర్ యూ కంప్లీట్ ఏ ఫీచర్. సో ఫీచర్స్ కంప్లీట్ చేసినాక కమిట్ అంటే సేవ్ చేయడం. సో ఏదైనా ఫీచర్ కంప్లీట్ చేసినప్పుడు లైక్ కమిట్ చేయడం కానివచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ని గిట్ హబ్లోకి పుష్ చేయడం, లైక్ గిట్ హబ్లో స్టోర్ చేయడం కానివచ్చు. సో గిట్ హబ్లోకి ప్రాజెక్ట్ని పుష్ చేయడం. సో ఇక్కడ ఏంటి, గిట్ అండ్ గిట్ హబ్ అనమాట. సో గిట్ యూస్ చేసి ఏదైతే చేంజెస్ చేస్తున్నారో కోడ్ని, సో ఏదైనా ఫీచర్ కంప్లీట్ చేసినప్పుడు కమిట్ చేయడం. తర్వాత ప్రాజెక్ట్ని ఆ గిట్ రిపాజిటరీస్ని ఆ గిట్ ప్రాజెక్ట్ని గిట్ హబ్లో పుష్ చేయడం. సో కొలాబరేట్ విత్ టీమ్మేట్స్ ఆర్ షోకేస్ ద ప్రాజెక్ట్ ఆన్లైన్. సో టీమ్మేట్స్తో కొలాబరేట్ అవ్వడం, అదేవిధంగా ప్రాజెక్ట్ని ఆన్లైన్లో షోకేస్ చేయడం. సో ఈ విధంగా ఉంటుంది అనమాట లైక్ వర్క్ ఫ్లో అనేది. సో హౌ దే వర్క్ టుగెదర్ అంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది.
సో దిస్ వర్క్ ఫ్లో ఈస్ ఫాలోడ్ బై డెవలపర్స్ ఇన్ స్టార్టప్స్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో స్టార్టప్స్లో కానివ్వచ్చు, లార్జ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానివ్వచ్చు. సో ఇటువంటి వర్క్ ఫ్లో అనేది డెవలపర్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఫైనల్ టేక్ అవేస్ ఏంటి అని చెప్పి చూస్తే, సో విచ్ వన్ షుడ్ యూ లర్న్ ఫస్ట్? సో గిట్ నేర్చుకోవాలా, గిట్ హబ్ నేర్చుకోవాలని చెప్పి చూస్తే, సో లర్న్ గిట్ ఫస్ట్ టు అండర్స్టాండ్ వర్షన్ కంట్రోల్. సో వర్షన్ కంట్రోల్ ఏంటి, సో డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఎలా మేనేజ్ చేయవచ్చు, ఎలా కోడ్ చేంజెస్ని ట్రాక్ చేయొచ్చు అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవడం కోసం సో గిట్ అయితే ఫస్ట్ నేర్చుకోవాలి. దెన్ లర్న్ గిట్ హబ్ టు హోస్ట్ అండ్ షేర్ యువర్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ని లైక్ హోస్ట్ చేయడానికి కానివ్వచ్చు, షేర్ చేయడానికి కానివ్వచ్చు, ఎలా చేయాలి అని చెప్పేసి లైక్ నెక్స్ట్ గిట్ హబ్ నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగా ప్రాక్టీస్ బోత్ వైల్ బిల్డింగ్ పర్సనల్ ప్రాజెక్ట్స్. సో పర్సనల్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తూ లైక్ గిట్ అండ్ గిట్ హబ్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. అండ్ మెయింటైన్ అండ్ యాక్టివ్ గిట్ హబ్ ప్రొఫైల్ టు షోకేస్ యువర్ వర్క్. సో యాక్టివ్ గిట్ హబ్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట, లైక్ మన వర్క్ని షోకేస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.